పాడిన కోరిబిడ్లకు వందనాలు చెల్లించుకుంటున్నామండి. ఈ సమయమున మోక్ష సందేశం కొరకు తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును అన్న పాట పాడుకుందాం. 880 గల పాట. అందరూ కలిసి తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించు. చర్చ్ వాట్సాప్ గ్రూప్ లో మీకు అందరికి పాట సిద్ధంగా ఉందండి. అలాగే 880 మన సంఘాల పుస్తకాలు అందరూ కలిసి పాడుకుని వాక్య సందేశానికి పెడదాం. తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును. పొదిమి వంచు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును. తల్లినైన మరచులేము నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులతో నిన్ను చెక్కి ఉన్నాను. తల్లినైన మరచులేము నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులతో నిన్ను చెక్కి ఉన్నాను. నీ పాదము వెళ్ళనీయను నేను, నిన్ను కాపాడువాడు గురువులు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, గద్దరిల్లు మెట్లలన్నీ వీడిపోదు నాకు నీకు. నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, గద్దరిల్లు మెట్లలన్నీ వీడిపోదు నాకు నీకు. నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారమంతా మోసి నాడు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును. పొదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. అలాగే నిలబడి ఉందాం. అధ్యక్షులు వారు వచ్చి ఈ సమయమున తల్లుల ఆదివారం కొరకు మోక్ష సందేశం అందించవలసిందిగా సిస్టర్ టీ మేరీ తండ్రి గారిని ఆహ్వానిస్తున్నాం. చెప్పండి. దయచేసి కూర్చుందామండి. దేవుని నామమునకు స్తోత్రమండి. కూడి వచ్చిన మీ అందరికీ
వందనాలు చెల్లించుకుంటానండి. మరి ఈ దినాన్ని తల్లుల ఆదివారం ఏర్పాటు చేసుకుని తల్లులందరూ మరి ఇంతవరకు నడిపించిన స్త్రీలందరికీ నా వందనాలు చెల్లించుకుంటాను. నాకు ఈ సమయం ఇచ్చిన దైవజనులకి సంఘ పెద్దలకి అందరికీ నా వందనాలు చెల్లించుకుంటానండి. మరి ఈ సమయంలో తల్లిల ఆదివారం కాబట్టి నా తల్లిని కూడా మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తానండి. నా తల్లి అన్యుల కుటుంబంలో నుండి వచ్చిందండి. మా నాన్నగారు క్రిస్టియన్ అండి. తర్వాత మేము మా తల్లి టీచర్ అండి. మేము ఎనమండుగురమండి. ఎప్పుడు కూడా అమ్మ నాయన, మా ఆడపిల్లనైతే అమ్మ అనే పిలుస్తుందండి, మగ పిల్లలనైతే నాయన. అసలు మేము ఆ రీతిగా మా పిల్లల్ని పిలవాలన్నా కానీ మాకు రాదండి. ఎప్పుడు ఉదయం తెల్లవారుజాముని 3 టైంకి ఎప్పుడు మీకు వస్తే అప్పుడు మా నాన్నగారు మిలిటరీ అండి. ఇద్దరు కూడా ప్రార్థన రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాం. మేము కబురు చెప్పుకుంటా ఉంటే ఫ్యామిలీ ప్రేయర్ బ్రహ్మ అనేసి అలాగ మమ్మల్ని సంచుతా ఉంటే మేము ఇప్పుడే వచ్చాం కదమ్మా, మమ్మల్ని కొంచెం మాట్లాడుకుని ప్రార్థన అయిపోయిన తర్వాత మీరు మాట్లాడుకున్నామని చెప్పేసి మమ్మల్ని అలా పెంచింది అనమాట. తర్వాత మేము ఎనమండుగురమండి. మేము ఎనమండుగురం అయితే మా కుటుంబంలో మొదటిగా నేను 6వ దాన్నండి. మా 3వ అన్నయ్య రక్షించబడ్డాడండి ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు. అన్నను బట్టి నేను ఈ రీతిగా ఉన్నానంటే మా అన్నయ్యనండి. సెలవులు వస్తే పిల్లలు ఆడుకోవడానికి అటు ఇటు వెళ్ళిపోతారండి. మా అన్న మమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసి ఎక్కడికి వెళ్ళకుండా ఒక క్యాలెండర్ మీద రాసేసుకునేవాడు అనమాట. ఈ రోజు నుండి ఈ రోజు ఇక్కడికి వెళ్తాను, ఈ రోజు ఇక్కడికి. ఆ సమయంలో మేము ఆడుకోవడానికి చాలా ట్రై చేసేవాడు. అయినా సరే వెళ్ళినట్టు వెళ్ళి మమ్మల్ని తిరిగి వచ్చేసేవాడు. తర్వాత కుటుంబ ప్రేయర్లో నాకైతే అసలు ప్రార్థన రాదండి. ప్రార్థన చేయాలంటే నాకు భయం. తర్వాత ప్రార్థన చేయమనిసి నాకు వస్తే ప్రార్థన నువ్వు చెయ్యంటే వాక్యం చదివించేవాడు, లైన్గా చదువుకునేవాడు. చదువుకున్నప్పుడు ఎవరికి లాస్ట్ వస్తే వాళ్ళే ప్రేయర్ చేయాలనేవాడు. తర్వాత నాకు వచ్చిందంటే నేను ఏం చేసేదాన్ని అంటే వాక్యం చదివేసుకుని ముందు ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చునేదాన్ని. అలా చేసేదాన్ని నేను ప్రార్థనలో. కనీసం పరలోక ప్రార్థన అయినా చేయమనేవాడు. నేను అది కూడా చేసేదాన్ని కాదండి. తర్వాత నేను చెప్తాను వెనకాల చెప్పించేవాడండి. అలాగే నేను అలా ఉండిన తర్వాత చిన్న వయసులోనే నాకు 10th అయిపోగానే మ్యారేజ్ సెట్ అయిపోయిందండి. నా మ్యారేజ్ కూడా మరి దేవుని చిత్తము కాబట్టి నేను నా పరిస్థితిని బట్టి చదువుకోమనేవాడు. నేను 10th పోయానండి. మా అందరూ చదువుకున్నారు. నేను చదువుకోమంటే మా తాతయ్య అమ్మమ్మ గారు ఎక్కువ అనమాట. వాళ్ళని వెంట పట్టుకుని వాళ్ళు ఎక్కడికైతే పొలము వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోయేదాన్ని. అస్సలు వినేదాన్ని కాదన్నమాట. చదువు ఆపేసానండి. ఎన్ని ఉన్నాయి చూసుకుంటా వెళ్ళని మా 3 అన్న అయితే అందరూ చదువుకుంటున్నారు, నువ్వు చదువుకోవట్లేదు, నువ్వు వెళ్ళి అది ఎన్ని ఉన్నాయి చూసుకోమనేవాడు. సబ్జెక్టులు ఎన్ని ఉన్నాయి. నేను అస్సలు వెళ్ళనంటే వెళ్ళనన్నాను. తర్వాత విజయవాడ తీసుకెళ్ళాడు. విజయవాడ తీసుకెళ్ళి ITI చేపిందామనేసి ట్రై చేశానండి. అక్కడ కూడా మా అమ్మని గుర్తొచ్చేసి వచ్చేసానండి. నేను ఉండనని చెప్పేసి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత నీకు అయితే పెళ్లి చేశాను, నేను పెళ్ళైనా చేసుకుంటాను కానీ నేను చదువుకోనని చెప్పానండి. చదువుకోనని చెప్తే అప్పుడు మా చిన్నక్కకి అప్పుడే మేము మా అమ్మమ్మ గారు ఊరిలో ఉన్నామండి. మా అమ్మమ్మ టీచర్ అక్కడే 25 సంవత్సరాలు చేసిందండి దిగమర్రు. తర్వాత మా నాన్నగారు హైదరాబాద్లో జాబ్ చేసేవారు. వచ్చేసారండి. వచ్చేసిన తర్వాత మా నాన్నగారు మన సొంత ఊరు వెళ్ళిపోదాము ఇక్కడ. అమ్మకి అప్పటికి ట్రాన్స్ఫర్ అయిందండి మా అత్త తండ్రి. అయితే అమ్మ ఒక చోట, నా చెల్లి నేను 10th రాస్తున్నాను. నా తర్వాత చెల్లి 10th. తన కోసం నన్ను అమ్మమ్మ ఊరిలో పెట్టి అమ్మేమో తణుకులో ఉండేది, మా నాన్నగారేమో దేవవరం కొమరాడండి మాది. అక్కడికి వెళ్ళి మా నాన్నగారు ఇల్లు కట్టడం అవన్నీ ఉంటే నేను చెల్లి 10th అయిపోగానే అక్కడ తీసుకెళ్ళి ఈ లోపల మా చిన్నక్కకి మ్యారేజ్ కుదిరి. మా చిన్నక్క కూడా చదువుకోలేదని 10th ఆపేసింది. మా చిన్నక్క కోసమని మా చిన్నక్క తర్వాత మా నాన్నగారు నేను మా చెల్లికి 10th అయిపోగానే వెళ్ళిపోయామండి. సొంతూరు వెళ్ళిపోయాం. సొంతూరు వెళ్ళిపోయిన తర్వాత మా చిన్నక్కకి పెళ్లి కుదిరింది. పెళ్ళికి వచ్చిన తర్వాత వాళ్ళ పెళ్ళికి అనేసి ఇప్పుడు తండ్రి గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళందరూ వచ్చారండి. వచ్చిన తర్వాత ఈయనకి తెలియదు, అసలు వాళ్ళ నాన్నగారు చెప్పలేదు ఆయనకి. నాకు కూడా అసలు
ఇలా వాళ్ళు వచ్చారు అంతే చూశారు. వాళ్ళ తాతయ్య బాగా కొట్టారన్నమాట. మేము ఆ ఊరు వెళ్ళగానే ఇంక నా దగ్గరికి వచ్చి నాకు 2 మనవళ్ళు ఉన్నారు, నువ్వు చేసుకుంటావు చేసుకోమని చెప్పేసి అడిగేవాడండి. అలా అడుగుతుంటే మా నాన్నగారిని బాగా ఇచ్చేసారండి తాతయ్య. నాకు ఈ అమ్మాయే కావాలి, నాకు 2 ఉన్నారు, 2 ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్పేసి బాగా పట్టేసరికి మా అక్క పెళ్ళిగాని వచ్చారండి వాళ్ళు. మా అక్క పెళ్ళిగాని వచ్చి మధ్యాహ్నము వాళ్ళ దగ్గర మనీ లేకపోయినా మా నాన్నగారి దగ్గర తీసుకుని భీమవరం వెళ్ళిపోయి ఎంగేజ్మెంట్కి కావాల్సినవన్నీ తెచ్చి అక్కడ ఆయనకి చెప్పలేదు, ఇక్కడ నాకు కూడా చేసుకోమని వెంటనే నేను తలకి నేను కూడా ఒప్పేసుకున్నాను. ఒప్పేసుకుని మా పెళ్ళి అలా అయింది. తర్వాత నేను నా పెళ్ళైన తర్వాత ఎగ్జామ్స్ రాశానండి నేను. తర్వాత చిన్న వయసు కదండి, అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి కుటుంబంలోని. ఆ రీతిగా తర్వాత పిల్లల కొరకండి పెళ్ళి అయిపోయింది, ఇంతవరకు పిల్లలు లేదనేసి మా అత్తగారు బాగా మా తాతయ్యని తిట్టేదనమాట. అంటే నీరసంగా ఉండేదాన్ని నేను, ఎక్కువ పిల్లల కోసం అనేసి ఫాస్టింగ్ ఎక్కువ ఉండేదాన్ని. ఉన్నప్పుడు నీరసం అయిపోతే అప్పుడు మా అత్తగారు జబ్బులను తీసుకొచ్చి చేసావు అది అనేసి తాతయ్యని అంటే తాతయ్య కూడా అస్సలు ఊరుకునేవారు కాదండి. అసలు ఆ అమ్మాయిని అసలు మనకి ఇవ్వడమే చాలా గొప్ప, మరి ఎందుకు మన తాతయ్య మనకు చాలా ప్రేమ చూపించేవారు నా పట్ల. అలాగా ఎన్నన్నా సరే నేనైతే ప్రార్థన ఒక్కటే చేసుకునేదాన్ని. అక్కడ స్టార్ట్ అయిందనమాట. ఈ చిన్నప్పుడు అంత ఆట పాటలతో అలా గడిపేసేదాన్ని. దేవుడు అంటే అప్పుడు గుర్తొచ్చాడు అనమాట దేవుడు నాకు. ఏంటంటే మరి ఇంకెవరు లేరు, నేను అమ్మలతో చెప్పుకోలేను, నా మనస్తత్వం ఒకరిని బాధపరచడానికి నాకు ఇష్టం ఉండదు చిన్నప్పటి నుండి కూడా. అలాగే ఇంట్లో చెప్పుకునేదాన్ని కాదు. ఇంకా అలా నాలోనే నేను అప్పుడు స్టార్ట్ చేశాను దేవుణ్ణి తెలుసుకోవడం, దేవుణ్ణి ఎలా ఆశ్రయించాలో ఏంటంటే. ఆ రీతిగా మరి నాకు అమ్మాయింది. 5 సంవత్సరాల తర్వాత నాకు పిల్లలు పుట్టారనమాట. అది నేను తర్వాత చెప్తాను నా సాక్ష్యం. ఇప్పుడు ఈ దినము తల్లి ఆదివారం కాబట్టి మరి ఈ దినం చదువుబడిన సువార్త పాఠ్యభాగం చదువుతామండి. మత్తయి సువార్త 15 అధ్యాయము 21 నుండి 22 వరకు ఈ రీతిగా వ్రాయబడి ఉంది. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సిదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగాను. అందుకైన పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మ, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా పరలోక రాజా, బంగారు పాదములకు తండ్రి, తల్లిని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. ఇదిగో నా తండ్రి దేవా, ఇది నాన్న ప్రభా, తల్లులు ఆదివారంగా ప్రభా, నాయన తల్లులు ప్రభా జరిపించుకొచ్చండిగా ప్రభా దేవా. ఇంతవరకు ప్రభా నాయన నా మహిమతమే జరిగించబడింది ప్రభా. ఇదిగో నా తండ్రి నాయన నీ పక్షంగా ప్రభా, బలహీనురాలు ప్రభా దేవా, తెలివి లేని దాన్ని ప్రభా నీ సన్నిధిలో నాయన నిలబడి ప్రభా నీ వాక్యం విధించండిగా ప్రభా. నన్ను ప్రభా నీ శిరోచాన్ని మరుగుపరచండి ప్రభా. నీ ఆత్మ సహాయంతో ప్రభు నడిపించమని ప్రభా. నాయన నన్ను నేను తగ్గించుకుంటూ ప్రభు మిమ్మల్ని హెచ్చిస్తూ ప్రభా దేవా. నాయన ఇచ్చిన ప్రార్థనని పాల్సని తెచ్చుకుని పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను. మరి ఇక్కడ స్త్రీ కొరకు రాయబడి ఉంది. ఆ స్త్రీ కానాను స్త్రీ, ఆమె అన్యురాలు అనమాట. ఆ స్త్రీ అన్యురాలు, అందుకే దేవుడు ఆ స్త్రీ కొరకు రాయబడి ఉంచాడు అనమాట. మనము క్రైస్తవులు మహిళలు కూడా
మనం ఒక్కొక్కసారి విశ్వాసంలో తొలగిపోతూ ఉంటాము, అలా ఉంటాము. కానీ ఈ స్త్రీ ఆ ప్రదేశానికి యేసుప్రభు వచ్చారని చెప్పేసి కానాను దేశం నుండి గెన్నేసరెతు దేశంలో ఆయన సంచరిస్తున్నప్పుడు కానాను స్త్రీ అనమాట, తను అన్యురాలు. ఆ దేశానికి వచ్చి తను కుమార్తె దెయ్యం పట్టి పీడిస్తున్నప్పుడు అక్కడికి దేవుడు యేసుక్రీస్తు రాజసువార్తను ప్రకటించుకుంటూ ఆయన అద్భుతాలు చేస్తూ ఆయన గుడ్డి వారిని కుంటి వారిని బాగు చేస్తూ అక్కడ తిరుగుతున్నాడని తెలుసుకుని తన విశ్వాసంతో తన కుమార్తెను కాపాడుకోవడం కోసం అక్కడికి వస్తుంది అనమాట. వచ్చినప్పుడు యేసుప్రభు కేకలు వేస్తుంది, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తుంది. కేకలు వేసినప్పుడు ఆ కేకలో యేసుప్రభు గారు పట్టించుకోరు, అంటే తన విశ్వాసాన్ని పరీక్షించడం కోసం అప్పుడు ఆయన శిష్యులు పంపివేయమని తన శిష్యులు చెప్పినప్పుడు అప్పుడు తనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమనంటే ఆయన ఇశ్రాయేలు ఇంటి వారిని నశించి గొర్రెల ఎద్దుకే కానీ మరి ఎవని ఎద్దుకును నేను పంపబడలేదు. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అక్కడ తను కుక్కతో దేవుడు చెప్పినప్పుడు అవును ప్రభా నేను కుక్కలాంటి దాన్ని అని తను తగ్గించుకుని చెప్పినప్పుడు దేవుడు తన విశ్వాసాన్ని గొప్ప చేశాడనమాట. అందుకే యేసమ్మ నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందింది. తర్వాత మనం కూడా అటువంటి విశ్వాసం కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కొన్నిసార్లు మనం పరీక్షిస్తాడు. తర్వాత మనలో ఉన్నాయి కూడా ఆయన బయలుపరిచినప్పుడు ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. నా జీవితంలో కూడా నేను పిల్లల విషయంలో నేను ప్రార్థన చేసినప్పుడు అన్నని జ్ఞాపకం చేసుకుని ఆయన వాగ్దానం ఇచ్చాడు కదా, ఆ వాగ్దానము బైబిల్ చదువుతున్నప్పుడు హన్నాను జ్ఞాపకం చేసుకుంటూ నేను ప్రార్థించినప్పుడు ఆయన నాలో ఉన్న లోపాన్ని కూడా ఇది చూపించాడు. ఏమనంటే ఒక దైవజనురాల ద్వారా నాకు బయలుపరిచాడు అనమాట. ఏమని మామూలుగా సహజంగా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉండగా అంటే నాకు 5 సంవత్సరాలు అయిపోయింది కదా, ఎవరిని చూసినా నాకంటే వెనక పెళ్ళైనా ఆమె ప్రెగ్నెంట్తో ఉంది, నాకు పిల్లలు పుట్టట్లేదని చెప్పేసి నేను అనుకునేటప్పుడు అప్పుడు దేవుడు నాలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపించాడు అనమాట. ఆమె ద్వారా ఆమె వచ్చి ప్రార్థన పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా వచ్చి మీ సమస్యల కొరకు వచ్చి ప్రార్థన చేయించుకోమని లైన్లో నిలబడితే నేను వెళ్తే ఆమె ప్రార్థన చేసి నువ్వు ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళని చూసి వ్యసన పడుతున్నావు, అది మామూలు మనకు వ్యసనం అనేది అనిపించదు. అది మామూలుగా ఆమెకు ముందే అయిపోతుంది, నాకు పిల్లలు పుట్టట్లేదని అనుకోవడం కూడా వ్యసనమే అనమాట. దేవుడు అలా బయలుపరిచి ప్రతీదీ అలా దేవుడు నాతో మాట్లాడుతూ నన్ను సరిచేస్తూ నన్ను నడిపిస్తున్నాడు. నాకు కొంచెం భయం అనమాట. ఈ దినాన్ని ఇక్కడ ఎందుకు నిలబడ్డానంటే నేను వాక్యానికి నేను చెప్తానని ఇచ్చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నా భర్త అంటే ఎందుకు ఇచ్చావు చెప్పగలవా అనేసి అన్నాను. దేవుడు నా జీవితంలో అయితే అసలు నా సాక్ష్యం అయితే చాలా పెద్దది, అసలు ఎన్నో అద్భుతాలు నేను అడిగింది ప్రతీది దేవుడు నాకు ఇస్తాడు. నేను అటువంటి దాన్ని నేను ఎందుకు నాలో పిరికితాను ఇచ్చావు ప్రభు అనేసి నేను ఇక్కడ ఇచ్చేసి వెళ్ళిన తర్వాత నా భర్త అంటే నాకు ఆయనకి ఎదురు చెప్పలేదు, కానీ నా మనసులో నన్ను ప్రభు నన్ను ధైర్యంగా నిలబెట్టినాను. నాలో ఉన్న పిరికితనాన్ని తీసివేయి, పిరికివారు దేవునికి అసహ్యులని ఉంది. మరి నా జీవితంలో ఇన్ని చేసావు, ఇన్ని అడిగినా ఇన్ని పొందుకున్నాను, కాకపోతే నాలో ఈ పిరికితనం ఏంటి ప్రభు, ఈ పిరికితనాన్ని తీసివేయమని నేను అడిగినప్పుడు మరి అసలు ఫస్ట్ స్త్రీల క్రిస్మస్ రోజుని నన్ను నిలబెట్టడం నాకు అసలు చాలా భయం అనిపించేది అనమాట. అసలు ఇంటికి వెళ్ళాను, వాళ్ళు గ్రీటింగ్ చెప్పమంటున్నారు, నాకు భయం అనిపించేసేది. మరి వాక్యం ఇచ్చేసిన తర్వాత ప్రభా మరి నన్ను నిలబెట్టుకో, ఎలాగైనా నన్ను నిలబెట్టుకోమని నన్ను ధైర్యపరచమని అడిగినప్పుడు నన్ను ధైర్యపరిచి ఇది కూడా నాకు గొప్పే. నేను ఈ రోజున ఇలా ధైర్యంగా నిలబడ్డానంటే నా ప్రార్థన ఆలకించాడు దేవుడు, నా ప్రార్థన ఆలకించాడని నేను నమ్ముచున్నాను. తర్వాత
పాత నిబంధన పాఠ్య భాగంలో రూతుని కూడా జ్ఞాపకం చేసుకుంటాము. రూతు 10 నుండి 12 వరకు. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశీనైనా నాయందు లక్ష్యమించినట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమున ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. మరి ఇక్కడ రూతు కొరకు చదివినప్పుడు మనకి రూతు కొరకు చాలా అస్తమాట జ్ఞాపకం చేసుకుంటాం. స్త్రీల గురించి అంటే రూతుని అన్నాన్ని ఇలా గుర్తు చేసుకుంటూ ఉంటాం. మరి ఈ స్త్రీ కూడా అన్యురాలే, మోయాబు దేశస్తురాలు. తర్వాత తన అత్త నయోమి. తను అక్కడ ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు కుమారుని భర్తని తీసుకు వేరే దేశానికి మోయాబు దేశానికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ తను కుమారులు ఇద్దరు భర్త చనిపోయినప్పుడు తను ఇద్దరు కోడల్ని తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు పెద్ద కోడలు అయితే వెళ్ళిపోతుంది. తర్వాత చిన్న కోడలు అయితే నేను వెళ్ళను, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను. మరి మొదటి అధ్యాయం అంతా అలా రాయబడింది. తర్వాత రాయబడింది తన అత్తతో వచ్చేసినప్పుడు తన అత్త మాటకు లోబడి తన స్వదేశానికి వచ్చేసినప్పుడు నయోమి భర్త అయిన తన బంధువు ఒకతను అతను దీనికి ఆశ్రయం ఇస్తాడు. ఎలా అంటే తన అత్తకు లోబడింది. అత్త ఏది చెప్తే అదే చేసినప్పుడు మరి ఇక్కడ రాసింది కదా, పనివారిని అందరినీ మీరు తన జోలికి వెళ్ళొద్దు అనేసి అంతా ఉంటుంది. అప్పుడు బోయాజు చెప్తున్నాడు అన్నమాట. అందుకు ఆమె తను అడుగుతుంది, నన్ను ఎందుకు నా మీద కటాక్షం చూపించావని అన్నప్పుడు అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైనా నా యందు లక్ష్యం ఉంచినట్లు నీవు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయాజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండున్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఆమె అత్తతో వచ్చింది. దేవుని తన పట్ల తన విశ్వాసాన్ని దేవుడు ఇక్కడ తన అత్తతో వచ్చింది కాబట్టి తన అత్త యందు విశ్వాసం ఉంచింది. తర్వాత తను ఇక్కడ మన దావీదు వంశానికి తల్లిగా బైబిల్లో రాయబడి ఉంది. అదే రీతిగా మరి హన్నా కొరకు చెప్పాను కదా, హన్నాను పెట్టుకుని నేను ఎలాగా ఇదయ్యాను. మరి ఆ రీతిగా మనం కూడా స్త్రీలంగా ఉన్నప్పుడు మన కుటుంబ సమస్యల చేత వాటి చేత నలిగిపోతూ ఒక్కొక్కసారి దేవుని విషయంలో తప్పిపోతూ ఉంటాము. మరి ఆ రీతిగా కాకుండా మరి హన్నా వలె, తర్వాత రూతు వలె, తర్వాత కానాను స్త్రీ వలె మనం విశ్వాసం కలిగి మన దేవుని దగ్గరికి వస్తే మనము దేవునిలో దీవించబడతాము. మరి నా సాక్ష్యం కూడా మళ్ళీ చెప్తాను. మరి నాకు పిల్లలు పుట్టిన తర్వాత మరి అన్న ఎలాగైతే ప్రార్థించి దేవునికి సమర్పించుకుందో నేను కూడా
నాకు పిల్లలు పుట్టిన తర్వాత నా పిల్లల్ని ఎలా పెంచాలి అనేసి నేను పాపతో చెప్తూ ఉండేది. నాకు మొదటి పాపైనా బాబైనా దేవునికి సమర్పించుకోవాలని నేను అనుకున్నాను. ఎందుకంటే అన్నాన్ని ఎత్తుకుని ప్రార్థన చేశాను కాబట్టి అన్న ఎలాగైతే దేవునికి సమర్పించుకుందో ఆ రీతిగా నేను కూడా నా బిడ్డను సమర్పించుకోవాలని నేను ఆశపడ్డాను. మరి నేనైతే ప్రార్థన చేసేదాన్ని, బయటికి చెప్పేదాన్ని కాదు. అలా నేను ప్రార్థించినప్పుడు నేను ప్రార్థనకి ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళిపోతే కూడా పెట్టుకుని తీసుకెళ్ళిపోయేదాన్ని. అలా నా పిల్లల్ని ఇంతవరకు దేవుని బిడ్డలుగా ఆ బిడ్డల్ని ఉంచినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నా కుమార్తె 8th క్లాస్లో రక్షించబడింది. నేను ఒట్టి ప్రార్థనే చేసేదాన్ని. నువ్వు అలా ఉండు ఇలా ఉండు అని కూడా చెప్పేది. నేను ఎక్కడికి ప్రార్థనకి వెళ్తే అక్కడికి తీసుకుంటూ వెళ్తే నా పిల్లల్ని అలాగా ప్రార్థన జీవితంలో పెంచడానికి దేవుడు సహాయం చేశాడు. తర్వాత నా కుమార్తెకి చెప్పేదాన్ని కూర్చోబెట్టుకుని, అమ్మ నాకు దేవుడు నిన్ను ఇలా ఇచ్చాడు, నేను ఇలా ప్రార్థన చేసుకుంటే నాకు ఇలా ఇచ్చాడు, నువ్వెంత చదువుకున్నా సరే మేము చదివిస్తాము, కానీ నువ్వు దేవుని కొరకు ఉపయోగపడాలి అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకునేదాన్ని. అదే రీతిగా నేను ప్రార్థన చేసిన రీతిగా నా కుమార్తె 8th క్లాస్లో రక్షించబడ్డది. అప్పటి నుండి దేవుని సన్నిధిలో పాటలు పాడడం అన్న, తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా పోయిన సంవత్సరం గుడ్ ఫ్రైడేకి 6వ మాట చెప్తున్నప్పుడు నేనైతే కూర్చుని నా కుమార్తె వాక్యం చెప్తుంటే నాకు చాలా అసలు ఎంత ఆనందం అంటే నిజంగానో ఒక ప్రక్కన ఏడుపు వస్తుంది, ఒక ప్రక్కన ఆనందం. నా కళ్ళ ముందు దేవుడు నిలబెట్టుకుని తనని వాడుకున్నాడు. తర్వాత ఇజ్రాయేల్ దేశం వెళ్ళిందండి మా పాప. అక్కడ కూడా ఫస్ట్ సంవత్సరం మామూలుగానే మేము ఫీజు కట్టి చదివించాము. సెకండ్ ఇయర్ వాళ్ళ డాడీ అయితే వెళ్ళొద్దన్నారు, చాలా ఖర్చుతో కూడిన పనమ్మా, నేను ఇంకా చదివించలేను, నేను పంపలేను. అంటే నా పాప ఒక్కటే దేవుని మీద ఆధారపడిపోతుంది. ఒక్కొక్కసారి నేనే ఏదన్నా చేస్తూ ఉన్నప్పుడు నాకు చెప్తుంది అనమాట, అమ్మ అలా ఉండకూడదు ఇలా ఉండాలి అని చెప్పేసి చెప్పొస్తూ ఉంటుంది. అలాగా నాకు మాత్రం మరి ఫీజు కట్టే విషయంలో ప్రార్థన చేసుకునేది అంతే. అమ్మ ఏమైనా డాడీని ఒప్పించమ్మా అని చెప్పేసి, అమ్మ ప్రార్థన చేసుకో, నాకు చెప్తావు కదా విశ్వాసం ఉంచమనేసి, మరి నువ్వే ప్రార్థన చేసుకోమంటే అదే ప్రార్థన చేసుకునేది. ప్రతిదీ అనమాట, ప్రతిదీ. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా బాగా బలపడింది. దేవుని కృపను బట్టి నేను ఇజ్రాయేల్ దేశం కూడా వెళ్ళడానికి దేవుడు సహాయం చేసి, నాకైతే ఏ యోగ్యత లేదు. చెప్తున్నాను కదండి మీకు, చిన్నప్పటి నుండి నేను అసలు చదువుకోలేదు. మా వాళ్ళందరూ మా చెల్లి మా అక్కలందరూ జాబులు చేస్తారు, నేనైతే చదువుకోలేదు. తర్వాత మా పాపని అలాగా దేవుడు వాడుకోవాలని మా పాప కోసం ప్రార్థన చేయండి. తర్వాత మరి ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోతుంది. మొన్న దేవుని కాపుదలంటే ముందుసారి యుద్ధంలో కూడా పాప వచ్చేసి ఇక్కడే ఉంది. తర్వాత మొన్న వెళ్ళింది, పాపలో వచ్చింది, వేసింది దేవుని కాపుదల. తర్వాత నేను పోయిన సంవత్సరం అక్టోబర్ నెలలో ఇండియా వెళ్ళాను. ఇండియా వెళ్ళినప్పుడు మేము ఇక్కడికి రావడానికి బాబు పాప నేను, చెల్లోడు బాబు చెల్లోడు పాప, వాళ్ళకి అదేంటి ట్రైను టికెట్లు దొరక్క వాళ్ళిద్దరు ట్రైన్లో వచ్చారు, నేను బస్సు ఎక్కించాను. నేను ఎన్నోసార్లు అలా చిన్న చిన్న సాక్ష్యాలు నా జీవితంలో జరిగిన సాక్ష్యం చెప్పాలని నేను నిలబడాలనుకుంటాను, కానీ నాకు భయం, చాలా భయం అనమాట. అసలు దేవుని సన్నిధిలో నిలబడాలంటేనే నాకు భయం. అలాంటిది అయితే యాక్సిడెంట్ అనమాట. బస్సులోని హైదరాబాద్ ఎంట్రన్స్లో ఉన్నాము. ఎంట్రన్స్లో ఉండేసరికి నేను అప్పటి వరకు మెలుకున్నాను. నేను కళ్ళు మూసేసరికి కారు మరి ఏం గుర్తుకెళ్ళిపోయిందో తెలీదు. ఎదర అద్దము వెనకాల అద్దం పగిలిపోయింది. నా అద్దం అయితే అలాగే ఉంది. అలాగా దేవుడు నన్ను కాపాడు. ఎన్నో భయంకరమైన పరిస్థితులు, ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో అవమానాలు, నిందలు. తర్వాత మేము ఆర్థికంగా ఇబ్బంది పడినప్పుడు యోగుని జ్ఞాపకం చేసుకోమన్నాడు. యోగుని జ్ఞాపకం చేసుకోమంటే ఎన్ని పరిస్థితులు, మా వారైతే చనిపోవడానికి కూడా నేను చనిపోతాను ఈ తట్టుకోలేక అన్నప్పుడు యోగుని జ్ఞాపకం చేసుకోమన్నాడు దేవుడు. అంటే
మరి ఈ రోజుని మరి యోబుని ఎలా దీవించాడో మమ్మల్ని కూడా దేవుడిని ఆశ్రయించినప్పుడు మమ్మల్ని కూడా అలాగే ఆశీర్వదించాడు. ప్రతి విషయంలో మనం దేవునికి నమ్మకంగా ఉండి దేవుని యందు విశ్వాసంగా ఉండి మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ప్రతీదీ చేస్తారు. పిల్లల విషయంలో కూడా మనము ఏదైతే మనము విత్తుతామో ఆ పంట కోస్తాము. మా అమ్మ చెప్పేది అనమాట, ఆ వెళ్ళి చేలో మేస్తే దూడ వెళ్ళి చేలో మేయదు, గట్టి మీద మేయదు, చేలోనే మేస్తుంది అని చెప్పి. అదే రీతిగా మనం కూడా తల్లిదండ్రులుగా మనము ఏ రీతిగా మొదటిగా మనము దేవునికి మాదిరికరంగా జీవించినప్పుడు మన పిల్లలు కూడా మనల్ని అనుసరించి, మరి అది నా జీవితంలో జరిగింది. మరి మీరు కూడా ఆ రీతిగా దేవుని పట్ల భయము భక్తి కలిగి, క్రియలు లేని విశ్వాసం వృతం అంటున్నాడు దేవుడు. క్రియలంటే మనం విశ్వాసము ఉంచాలి, ప్రార్థన చేయాలి. అలాగే క్రియలు కలిగిన విశ్వాసం కలిగి మనము స్త్రీలముగా మరి ఏ రీతిగా మన కుటుంబాలు గడుపుకోవాలి. మరి సామెతలు 31 అధ్యాయంలో రాసి ఉంటుంది. మనం ఆ రీతిగా నడుచుకుంటూ మన కుటుంబాలను కట్టుకుంటూ మన పిల్లల్ని మనం ఏ రీతిగా పెంచాలో మరి మనం నేర్చుకుంటూ అన్నీ మన పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు దేవుడు రాసి ఉంచాడు. ఇవన్నీ మనం చదువుకుంటూ మన పిల్లలకి నేర్పిస్తూ మరి తల్లులుగా ఇది మిమ్మల్ని కోరుకుంటున్నాను ఆ రీతిగా జీవించాలని. మరి ఏమన్నా నాకు తెలియక ఏమన్నా మాట్లాడుంటే నన్ను దయతో క్షమిస్తారని ఇంతవరకు ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నాను. తల్లుల ఆదివారం వరకు గొప్ప సందేశాన్ని అందించిన ఈ మేరీ గారికి వందనములు చెల్లించుకుంటున్నామండి. ఈ సమయమున వందన సమర్పణ సిస్టర్ పైడి రత్న కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ లార్డ్. తల్లిల ఆదివారం కొరకు తల్లిల ఆదివారం శుభాకాంక్షలు మీ అందరికీ. మొదటగా తల్లిల ఆదివారంకి ఇచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అలాగే ఆహ్వానం అందించిన శాంతకుమారి గారికి తల్లిల ఆదివారం పక్షంగా స్త్రీల సమాజం ఆంధ్ర అమెరికన్ స్త్రీల సమాజం పక్షంగా వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే ఈరోజు అధ్యక్షత వహించిన పిడకాల మరియమ్మ గారికి నిండు వందనాలు తెలియజేస్తున్నామండి. ప్రార్థన చేసిన దీపాటి పద్మ గారికి వందనాలు తెలియజేస్తున్నామండి. క్లుప్తారాధన జరిగించిన పాస్టర్ గారికి గడ్డం రాజు గారికి స్త్రీల సమాజం తరపున వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే వాక్షపట్నం తెలియజేస్తున్న చదివినిపించిన ఎస్తేరు జోసఫ్ గారికి భారతి గారికి విజయ్ కుమారి గారికి స్త్రీల సమాజం తరపున వందనాలు తెలియజేస్తున్నామండి. ప్రార్థన చేసిన పెనిమాల దివినమ్మ గారికి వందనాలు తెలియజేస్తున్నాం స్త్రీల సమాజం పక్షంగా. అలాగే కోయర్ బిడ్డలు ఎంతో శ్రమపడి ఒక్క ప్రాక్టీస్లోనే చాలా బాగా పాడారండి. వారికి కూడా స్త్రీల సమాజం వారి తరపున వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే ప్రకటన తెలియజేస్తున్న మేరీ తాతారావు గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే అంశాల కొరకు ఈ విజ్ఞాపన ప్రార్థన చేసిన ఈదా నాగమణి గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నామండి. ప్రత్యేక పాటలు పాడిన బిడ్డలకు కూడా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే శుభాకాంక్షలు చెప్పిన బాలశౌర్య గారికి కూడా మా నిండు వందనాలు తెలియజేస్తున్నామండి. కానుకల కొరకు ప్రార్థన చేసిన బిడ్డల కొరకు సుగుణ గారి కొరకు కూడా సుగుణ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే వాక్య సందేశం అందించిన ఈరోజు తల్లిల ఆదివారం కొరకు మేరీ కెనడీ గారికి కూడా స్త్రీల సమాజం తరపున వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే
కానుకల సేకరణ కొరకు కానుకలు పట్టడానికి సహకరించిన స్త్రీల సమాజం వారి తరపున ఎస్తేరమ్మ గారికి, వెంకటలక్ష్మి గారికి అండ్ వాణి గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే మేము ఒక్క ప్రాక్టీస్ చేసినా కానీ మ్యూజిషియన్కి చాలా వందనాలు తెలియజేస్తున్నామండి. వాళ్ళు సమయానికి వచ్చి మాకు ఎంతో సహకరించారు. అలాగే పాస్టర్ గారు కూడా మాకు చాలా సహకరించారు. వారికి కూడా మా నిండు వందనాలు తెలియజేస్తున్నాం. దయచేసి మీ అందరికీ ఒక ముఖ్య గమనిక, అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేశామండి. స్త్రీల సమాజం వారు స్వయం కృషితో వారు స్వహస్తాలతో వండి తీసుకొచ్చారండి. అందరూ భుజించి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ ఈ కార్యక్రమం అంతా గార్డెన్లో జరుగుతుంది. ప్రార్థన అయిన అనంతరం మీరందరూ గార్డెన్లోకి రావాల్సిందిగా కోరుచున్నామండి. నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, మాస్టర్ గారికి వందనాలు. వందన సమర్పణ చేసిన రత్నకుమార్ గారికి వందనం చెల్లించుకున్నామండి. ఈ సమయంలో మనం ముగింపులోకి వచ్చాం. పాస్టర్ గారితో దీవెనలు తీసుకుందాం. దయచేసి ఈ యొక్క దీవెన అనంతరం మనందరం ఎవరు కూడా మిస్ అవ్వకుండా గార్డెన్ లోకి వెళ్దాం. మనందరూ తెలుసు మా స్తోత్రుల గార్డెన్ లో మీ అందరి స్వహస్తాలతో తీసుకొచ్చిన ప్రేమని అందరం కలిసి షేర్ చేసుకుందాం. ముగింపు ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఇదిగో నేను ఈ సమయాన మీ పాదాల చెంతకు వస్తున్నాం ప్రభువా. ఈ తల్లిల ద్వారా ఆరాధన ప్రారంభ ప్రార్థన మొదలుకొని ప్రతి కార్యక్రమంలోనూ నీ ప్రభా నీ బిడ్డలు వాడుకున్నందుకు వందనాలు. ఇదిగో నైనా ప్రత్యేకంగా గుప్పిడి విప్పిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మరి వయసు నుంచి ప్రయాసపడి వచ్చిన నాయన కానుకలు అర్పించిన శేషాప్రసాద్ గారి దంపతుల కొరకు, వారి ఆరోగ్యం కొరకు, వారి కుటుంబాల కొరకు, వారి తల్లిదండ్రుల కొరకు, వారి సిస్టర్స్ కొరకు, బ్రదర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కాపుదల మరి నేను మీరు దయచేయండి. అలాగే నేను మరి దీవెన రెడ్డి గారు, రెడ్డిరాజు గారు వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని, వారి తల్లిదండ్రులు గారిని బలహీనలు ఉంటున్నారు, వారిని స్వస్థపరచని సహాయం చేయండి. బొండాడు సువర్ణకుమారి గారు, బొండాడు రేఖ గారు అర్పించిన కానుకను బట్టి ప్రార్థిస్తున్నాం. వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలని, అలాగే ప్రకాష్ గారిని, రేఖ గారి భర్త గారిని, వారి పిల్లల్ని దీవించండి, ఆశీర్వదించండి. జట్టి ఈశ్వరి గారు అర్పించిన కానుకను బట్టి ప్రార్థిస్తున్నాం. వారిని నాయన వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశించండి. మరి అలాగే మరి బోడ ఇందిరా గారిని బట్టి, వారి భర్త గారిని బట్టి, వారి ఇద్దరు పిల్లలను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభు. వారి ఉద్యోగాన్ని దీవించండి, ఆశించండి, సహాయం చేయండి. సరైన కృప సాత్వికుని బట్టి ప్రార్థిస్తున్నాం. నాయన బిడ్డ యొక్క కష్టార్జితాన్ని మీరు దీవించండి, ఆశ్రయించండి, కృప చూపించండి. ఆయన ఉద్యోగాన్ని, తల్లిదండ్రులు దీవించండి. అలాగే పేర్లు రాయబడకుండానే మరి కానుకలు అర్పించిన అనేక మంది బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. వారి యొక్క కానుకల్ని, అలాగే కానుకల సంచిలో స్వేచ్ఛార్పణలో గుప్పిలు విప్పిన ప్రతి బిడ్డను బట్టి, ప్రతి ఒక్క కానుకను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. ఎవరెవరు ఎలాంటి అవసరతల్లో ఉన్నారు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరి బిడ్డ జోసెఫ్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డ ఇంటర్వ్యూకి వెళ్ళున్నారు నాయన, మరి వారు కూడా కన్ఫర్మ్ చేశారు ప్రభు. ఆ యొక్క అపాయింట్మెంట్ లెటర్ కూడా పట్టుకుని ప్రభు ఒక మంచి జాబ్లో బిడ్డ స్థిరపట్ట సహాయం చేయండి. అలాగే నవీన్ని, ఇంకా ప్రభు మరి బిడ్డలందరూ కూడా దీవించండి, ఆశించండి. చిన్ని బాబు నాయన యూత్ బిడ్డలందరూ కూడా ప్రార్థిస్తున్నాను. ఆయన బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరి ప్రభు నాయన జోసెఫ్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. సిర్రా అమన్ జోసెఫ్ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన జాబ్ విషయంలో ఉన్న సమస్యను మీరు తీర్చండి. అలాగే నాయన మరి తల్లుల ఆదివారం ఆరాధన పక్షంగా నాయన బిడ్డలందరూ ప్రభు 2 వారాల నుంచి సిద్ధపడి ఇంత చక్కగా నాయన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, క్వైర్ వారు ఏమిటి, నాయన వాక్య పఠనాలు ఏమిటి, ప్రసంగం ఏమిటి, శుభాకాంక్షలు ఏంటి, ప్రతిదీ ప్రభు మీరు వాడుకున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, ఇంకా రానైన దినాల్లో బలపరచమని నాయన మేమందరము ఈ రోజు పోట్లాక్ విందు ద్వారా ప్రేమ విందుని ప్రపంచుకొని చూడగా నాయన మరి ప్రభు ఇంకను మా ప్రేమను ప్రపంచానికి, సమాజానికి అందించడానికి, మీ సువార్తను అందించడానికి సహాయం ఇచ్చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన పొందుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమున మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకం నెరవేర్చుటకు భూమి నెరవేరుగాక. మా అందరి దయచి వాళ్ళ ప్రార్థిస్తున్న క్షమించిన ప్రకారం మా ప్రార్థించు, మమ్మల్ని శోధనలు తగ్గించుకుని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమే ఉన్నాయి, ఆమేన్. ప్రభు నిన్ను ఆశ్రయించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతులు దెబ్బచేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. ఆశీర్వాదం
వందనాలండి. బ్లెస్సింగ్ సామ్సన్ గారికి నిండు వందనాలు. దయచేసి అందరం కూడా మనం గార్డెన్ లో ప్రారంభించుని దయచేసి యూత్ వారు ఆల్రెడీ అక్కడికి వెళ్ళారండి. మిగతా వాళ్ళు కూడా సహకరించండి. గాడ్ బ్లెస్ యు.